హలో అందరికీ. నిమ్మకాయలైతే ఊరు నుంచి తీసుకొనొచ్చారండి. ఈ మధ్య ఇవైతే చాలా రేట్ ఉన్నాయి గదా బజార్‌లో. అందుకనేసి ఊరు నుంచి వస్తా కొన్ని తీసుకొనొచ్చాం. తెచ్చి కూడా 10 డేస్ అవుతా ఉంది. వాటిని బాగా క్లీన్ చేసేసి నీట్‌గా సెరవలో వేసుకున్నానండి. తర్వాత అన్నిటిని కట్ చేసుకొని ఈ విధంగా గ్లాస్‌లోకి జ్యూస్ అంతా తీసుకుంటా ఉన్నా. మనం నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే కుదరదు. తొందరగా కుళ్ళిపోతాయి గదా! ఇలా చేసుకున్నామంటే ఎన్ని మంత్స్ అయినా అస్సలు చెడిపోదండి. చాలా నీట్‌గా ఉంటది. కాకుంటే జ్యూస్ తీసిన తర్వాత వాటినంతా ఇట్లా వడగొట్టేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో విత్తనాలు ఉన్నట్లయితే చేదుగా మారిపోతది జ్యూస్ అంతా. కాబట్టి జ్యూస్ అంతా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత అంతా వడగొట్టేసుకొని ఈ విధంగా బాటిల్‌కైతే పోసి పెట్టుకుంటా ఉన్నా నేను. జ్యూస్ అంతా బాటిల్‌లో పోసుకొని బాటిల్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఎన్ని మంత్స్ అయినా అస్సలు చెడిపోదండి. ఇలాగే వాడుకోవచ్చు. నేను ఈ నిమ్మకాయలన్నీ చూసి సుమారుగా జ్యూస్ వస్తదని పెద్ద మాజా బాటిల్ అయితే తీసిన. ప్లాస్టిక్ బాటిల్ కంటే గాజు బాటిల్‌లో అయితే చాలా మేలు. చాలా ఎక్కువ రోజులు ఉంటది ఇంకా. ప్రెజెంట్ నా దగ్గర అయితే గాజు బాటిల్ లేదు. అందుకని దీంట్లో పోసుకున్నా. అంత పెద్ద బాటిల్‌లో అంత కొంచెం జ్యూస్ ఎందుకనేసి మళ్ళీ చిన్న బాటిల్‌కైతే చేంజ్ చేసుకున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.